ఒకప్పుడు ఆడవాళ్ళు ఎంతో పద్ధతిగా నిండుగా ఉండేవాడు. అంటే ఇప్పుడు ఉన్నారు, లేరు అని చెప్పట్లేదు. కానీ ఇప్పుడు ఆడపిల్ల ఒక ఏజ్ వచ్చాక ఆడపిల్ల ఎలా ఉంటున్నారంటే ఎక్స్‌పోజర్ ఎక్కువైపోయింది. కొంతమంది ఆడపిల్లలు అందరిని అనట్లేదు. గుర్తుపెట్టుకోండి, కొంతమంది ఆడపిల్లల గురించి మాట్లాడుతున్నాను. ఎక్స్‌పోజింగ్ చేయడం, అంటే నా వెనకే పడాలి, నన్నే చూడాలన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. ఇప్పుడు బాగానే ఉంటది తల్లి. అంటే ఫ్యూచర్‌లో తెలుస్తుంది నువ్వేంటి, నీ క్యారెక్టర్ ఏంటి అనేది అప్పుడు జడ్జ్ చేస్తారు. ఎవరో ఎక్కర్లేదు, నీ కాబోయే మొగుడే అంటాడు నీ గురించి తెలిసిన తర్వాత. ఇవన్నీ నేను కాదండి, భార్గవి కళ్యాణి గారి మాటలు వినండి, అర్థమవుతుంది. మీరే చూడండి. ఓకేనా? సగం బట్టలు వేసుకొని మొగుడికి మాత్రమే కనిపించాల్సిన ప్లేసెస్కి కూడా ప్రతి వాళ్ళ ఒక అమ్మాయి బ్రెస్ట్ కనిపించుకుంటూ, పర్సనల్ పార్ట్స్ కనిపించుకుంటూ, థైస్ కనిపించుకుంటూ, అండర్ఆర్మ్స్ కనిపించుకుంటూ, నీ నడుము ఇక నీ బొడ్డు ఇంకెవరికి లేదు అనే రీతిలో ఎక్స్పోజింగ్లు చేసుకుంటూ, ట్రాన్స్పరెంట్గా బట్టలు వేసుకుంటూ ఏమైనా అంటే మా రైట్స్, అది ఫెమినిస్ట్గా మాట్లాడతారు. మాకు హక్కులు లేవా, నువ్వెవరు చెప్పడానికి? చూపించుకో, చూపించుకో. ఎవడు పాడైపోతుంది? అప్పట్లో అన్నయ్య నువ్వు అంటున్నా ఇలా కూడా కాదు, ముసుగు వేసుకునేవాళ్ళు. నువ్వు రేపు పెళ్లి చేసుకున్న తర్వాత నీ మొగుడికి నువ్వు ఏమిస్తున్నావు ఇంకా? ఐ డోంట్ థింక్ ఈ జనరేషన్లో గర్ల్స్ అయితే వాళ్ళ హస్బెండ్స్కి ఇవ్వడానికి ఇంకేం మిగుల్చుకోలేదు, ఇంక్లూడింగ్ వర్జినిటీ. ఐ హ్యావ్ టు సే దిస్. నాకేం మొహమాటాల్లాగా ఏం లేవని, అట్లీస్ట్ యూ డోంట్ సేవ్ యువర్ వర్జినిటీ. 10 మంది మగాలు చూసి నన్ను చూడంగానే ఇట్లా తిర్రెక్కిపోవాలి అనుకునే తత్వము ఆడవాళ్ళలో మొదలైందన్నయ్య. అబ్బాయిలు కూడా తప్పలేదన్నయ్య. నేను రాసిస్తా, నా అకౌంట్లో నా హ్యాండిల్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ 80,000 ఫాలోవర్లు ఉన్నారు. 75,000 ఫాలోవర్లు అబ్బాయిలో ఉంటారు నాకు తెలిసి. బికాజ్ ఐ నో ఉమెన్ డజంట్ సపోర్ట్ ఉమెన్, మెన్ డూ. ఐ రెస్పెక్ట్ మెన్ అలాట్ ఇన్ దిస్ కేస్. అంతమంది ఫాలో అవుతారు. అక్క అని కాకుండా పక్కన ఇంకో పదం మాట్లాడినాడు ఒక్కడు లేడు నాకు చూపి. అదే వ్యక్తి అక్క అని అడిగి మాట్లాడిన అదే వ్యక్తి ఇంకో పేజ్లో చూస్తే న్యూడిటీ లైక్ చేసి కింద అసభ్యకరమైన మాటలు మాట్లాడిన వ్యక్తి కూడా ఉన్నాడు. తప్ప వ్యక్తి దాన్నే ప్రొఫైల్దా. నా ప్రొఫైల్కి వస్తే ధార్మికంగా అనిపిస్తుంది, హోమ్లీ నేచర్గా అనిపిస్తుంది. తను ఒక